హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు క్యాప్సికమ్ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసిన కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత 2 టమాటాలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించాలి. చూడండి, టమాటాలు ఈ విధంగా మగ్గితే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. ఈ కూరలో పచ్చిమిర్చి వేయమండి, అందుకని మీరు చూసుకుని కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్కి కొంచెం ఉండేటట్లుగా వేసాను. కొంచెం గరం మసాలా పొడి వేసి అన్నీ కలిసేటట్లు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 2 పెద్ద సైజు క్యాప్సికమ్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. క్యాప్సికమ్ ఇలా వేగిన తర్వాత కూరకు సరిపడా వాటర్ వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తయారు చేసిన కూర చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, కూర ఈ విధంగా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.